సజ్జల్ గారిని ఒకసారి కలిసాను నేను. ఏమంటారు ఆయన? ఏం చెప్పేవారు? ఏమంటారండి ఇప్పుడు మిమ్మల్ని కలిస్తే ఏమంటారు మీరు? కాదు, జనరల్గా మనకు సపోర్ట్ చేయండి వైసీపీకి, ఆ వాయిస్ అదే తీసుకోండి. నేను చంద్రబాబు గారిని కూడా కలిసాను నేను. నాకు ఎప్పుడు ఆయన చంద్రబాబు గారిని నన్ను సపోర్ట్ చేయని మాకు చెప్పలేదు. ఆయన ఎందుకు చెప్తాడు? ఆయన సో కన్నా సజ్జల ప్రభావితం అయ్యి గారు మీరు సపోర్ట్ చేశారు అంతే. ఏంటి? ఆ టైంలో ఆయన ఇచ్చిన పథకాలు అవనియండి, ఆయన నేను చేస్తున్న నిజంగా చెప్తున్నా, అంశాలు సంక్షేమ అవనియండి. పథకాలు ఒక బడ్జెట్ ఉన్నారు సార్, సంక్షేమం చేయడం అన్నది ఇట్స్ రేరెస్ట్ ఫినామినా. దానికి నేను ప్రభావితం అయ్యాను. రెండోది నాడు నేడు స్కూల్స్ పరివర్తన చెందిన విధానంలో నేను ఖచ్చితంగా ప్రభావితం అయ్యాను. తర్వాత గ్రామ స్థాయిలో ఒక ఫలాలు అందుకునే ఒక మెకానిజం క్రియేట్ అయింది, ఖచ్చితంగా ప్రభావితం అయ్యాను. అండ్ సర్టన్ పాకెట్స్ దగ్గర నంద్యాల కానీ నేను ఇన్ ద సేమ్ సినారియో ఇవాళ మీకు నేను ఒక ప్రణాళికాబద్ధంగా దేశం ఎదిగిన ఉదంతంలో నేను ఇంకోటి చెప్తున్నాను. హాస్పిటల్స్ అన్న దాంతో 17 మెడికల్ కాలేజీలు అండ్ ఫస్ట్ ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్ అండ్ ఫిషింగ్ హార్బర్. దీనివల్ల ఎంత ఎకానమీ టర్న్అవుట్ అవుతుంది అన్నది నేను చూశాను. తర్వాత ఈ ఆరోగ్యశ్రీ లాంటి దాన్ని ఈ 17 మెడికల్ కాలేజ్తో అనుసంధానించబడి ఉంటాయి. ఎందుకంటే కాలేజెస్ కూడా ఒక 5 కాలేజెస్ ఫంక్షనింగ్ వచ్చాయి. ఇవాళ ప్రభుత్వానికి బడ్డెన్ ఎక్కడ ఉంటుంది? నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్లతో చాలా ఇంటరాక్షన్స్ ఉంటాయి సార్, నేను చాలా మందితో మాట్లాడుతుంటాను. నన్ను ఒక ఐఏఎస్ ఆఫీసర్ చాలా తీవ్రమైన ప్రభావానికి గురి చేశాడు ఈ విషయాల్లో. ఎందుకంటే ద కాన్సెప్ట్ థియరీ అనేది ఉంటుంది చూడండి, ఒక ప్రభుత్వ విధానం. గతంలో నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలిసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, గ్రాస్ రూట్ లెవెల్లో సంక్షేమ పథకాలు 5% రీచ్ అయితే ఆహా అనుకుంటారట, 10% రీచ్ అయితే మెరాకిల్ అంటారు. ఇలాంటి 90% పైన అన్నది నా భూతో నా భవిష్యత్. ఇది నన్ను ప్రభావితం చేసింది. సో ఒక వ్యక్తిగా మనం ఒక రాష్ట్రం మీద ఉన్న కన్సర్న్, నేను నిజంగా వాటికి కూడా తెలంగాణలోనైనా సరే నేను సమాఖ్యవాదిని. 2 రాష్ట్రాలు బాగుపడితే ఈ 2 రాష్ట్రాలకి జరుగుతున్న వివక్ష మీద నా విశ్లేషణ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు దూషణలు చేసిన పరిస్థితి. 21 సీట్లకి 21 సీట్లు, అసలు అన్ని సీట్లు ఎందుకు తీసుకున్నావు, వీడు అమ్ముకుపోయాడు, లేదా ఇంకోటి అని. ఈరోజు ఇక పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే అర్హత ఎవరికైనా ఉందా రాజకీయ పరంగా? ఆ సర్పంచ్ కాదు, ఎంపీటీసీ అవడు, జడ్పీటీసీ అవడు. అదే చెప్తున్నా, నేను లోకేష్ గారి గురించి కూడా మాట్లాడింది చెప్తున్నా. నేను 2 విషయాలు చెప్తా. ప్రజాస్వామ్యంలో ప్రజలు యాక్సెప్టెన్స్ వచ్చేదాకా వాళ్ళు ఎవరైనా చదవాలి. ప్రజలు యాక్సెప్టెన్స్ వచ్చి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ ఉంటుంది. ఇప్పుడు నేనే పవన్ కళ్యాణ్ గారిని కానీ లోకేష్ గారిని క్రిటిసైజ్ చేసిన దాంట్లో నా పందా నేను మార్చుకుని తీరాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు యాక్సెప్టెన్స్ టిల్ సచ్ టైం ఎవరైనా క్రిటిసైజ్ చేస్తారు. సో పవన్ కళ్యాణ్ గారిని ఇంకా కేఎస్ ప్రసాద్ గారు విమర్శించరు. నేను ఎప్పుడు పాలసీ మ్యాటర్స్ మీద ఉంటాయి. వ్యక్తిగా నువ్వు ప్రభుత్వాన్ని విమర్శించేసేంత స్థాయి అప్పటికి మీకు కాదు, పార్టీ పరంగా. దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్. నేను అదే చెప్తున్నాను. రాజకీయ విశ్లేషకులైనా ఎవరైనా సరే ఒక పార్టీ ఎవరు చూడండి, ఆయన 2 స్టేట్మెంట్స్ నేను ఇవాళకి కూడా రిట్రియేట్ చేసి వాట్ ఈస్ డన్ ఈజ్ రైట్ అని చెప్తాను. ఒకటి, కుమారస్వామి లాగా నాకు మ్యాజిక్ ఫిగర్స్ అక్కర్లేదు. నాకు మ్యాజిక్ ఫిగర్తో నేను రాజకీయం చేసేంత సౌలభ్యం నాకు ఇస్తే చాలు. ఫస్ట్ స్టెప్ అంటే 10 సంవత్సరాల తర్వాత రియలైజేషన్ కాన్సెప్ట్లో ఆయన సక్సెస్ స్టోరీ రిలేట్ చేసుకోగలిగాడు. ఎన్ని తీసుకుంటున్నాను కాదు, అన్నింటిలో ఎన్ని గెలవడానికి నా ప్రయత్నాలు ఉన్నాయి అన్న దగ్గర 21 తీసుకుని 21 సక్సెస్ చూసాడు. మీరు గమనించండి. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఎంత బంగారం పనులకైనా గోడ చేరికి కావాలనుకున్నాడు. ఇవాళ తెలుగుదేశంతో అలైన్ అయ్యే కాన్సెప్ట్లో క్యాడర్ లేదు, సమన్వయ సంధానపరుచుకునే దగ్గర ఖచ్చితంగా నేను ఒక సక్సెస్ స్టోరీని నెరేట్ చేసుకోగలను అనుకోగలిగాడు. దానికైనా 10 మెట్లు దిగ్గలిగాడు. ఇప్పుడు నెక్స్ట్ ప్రజాబాహుళ్యంలో ఆయనకి ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో ఈ 5 సంవత్సరాలు ఆయన యొక్క అసెంబ్లీ ప్రస్థానాలు కానీ, లేదంటే ఆయన రాజకీయ నైపుణ్యం కానీ, లేదా ఆయన నిర్వర్తిస్తున్న మంత్రిత్వ శాఖలకి ఆయన చేసే న్యాయాన్ని బట్టి నెక్స్ట్ ప్రజల్లో ఆయనకి యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఇది నెక్స్ట్ విశ్లేషకుడు విశ్లేషించింది. బిఫోర్ పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు, ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ అప్పుడు ఆవేశపూర్వకంగా మాట్లాడి ఆయన, ఇప్పుడు ఆయన్ని మీరు గమనిస్తే ఆ డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? అంటే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి సార్, యువతల వాళ్ళందరూ పిరికి పందల్లో ఉన్నప్పుడు అతను ఒక్కడే. ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నాను, ద వన్ మ్యాన్ షో ఆఫ్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ సక్సెస్ స్టోరీ ఫర్ 164 ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇట్స్ నథింగ్ బట్ వీళ్ళందరూ అచేతన స్థితిలో ఇంట్లో కూర్చొని ఉన్నారు. ఎవరి వలన కాని దగ్గర అతను తెలుగుదేశం నాకు కావాలనుకున్నాడు, మనిద్దరికి ఎన్డీఏలో బీజేపీ కావాలనుకున్నాడు. మీ స్ట్రాటజీ గమనించండి ఆయనది. నేను తెలుగుదేశం లేకపోతే ముందుకెళ్ళలేను, ఇక్కడ కూకట్పల్లిలో దెబ్బ కొట్టినా సరే. మనిద్దరికి ఎన్డీఏ లేకపోతే ముందుకెళ్ళాం. ఇక్కడ ఆయన ఒక కీ రోల్ ప్లే చేయగలిగాడు. దాని సక్సెస్ నేరేషన్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక్కడనే సింహంలో వస్తాను, మొత్తం కాంకర్ చేస్తాను అన్న దగ్గర ఓటు బ్యాంక్ స్థిరీకరించబడింది. ఇప్పుడు ఎవడైనా ఎగ్జామ్ రాసి ముందు నాకు 35 మార్కులు వస్తే చాలు ఈ పేపర్తో నేను గట్టెక్కుతాను అన్నోడికి
40% దగ్గర ఉన్న తెలుగుదేశం 5-6% ఉన్న 46% మేము ఎవరు కాంపిటీషన్లో ఉన్నాం అన్నది చెప్పగలిగాడు అతను. ఓకే. మీకు అర్థమవుతుందా? అప్పుడు ఏమవుతుందంటే బేర్ మినిమం ఉన్న దగ్గర నుంచి పరిగెట్టడం ఈజీ అవుతుంది. అది ఆయన తీసుకోగలిగాడు ఆ ఛాన్స్. సో ఈ సక్సెస్ గోస్ టు ఓన్లీ పవన్ కళ్యాణ్. అంతే. వీళ్ళెవరిది అసలు కనీసం నేను ఎక్స్ట్రా ప్లేయర్ వచ్చి క్యాచ్ పెట్టిన దానికి కూడా నేను కన్సిడరేషన్ ఇవ్వను. మార్పు కనిపిస్తున్నదండి పవన్ కళ్యాణ్ గారిది పవర్ సార్, తీసుకున్న తర్వాత? వ్యక్తిగా అంటే అతను- చాలా చాలా సౌమ్యంగా కనిపించడం, ఆవేశం లేదు, పగలో ప్రతీకారాలు ఏమీ వద్దు అంటున్నారు, ప్రశాంతంగా పాలన మీద దృష్టి సారించాలంటున్నారు. జనసేనకు కూడా ఆయన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అవినీతిగాని చేసినట్టు తెలిస్తే ఇమీడియట్గా బయటకు పంపిస్తారంటున్నాడు. ఈ మెసేజ్ ఎవరైనా ఇచ్చారా అసలు గతంలో? సరే, ఆయన ఒక బిగ్ గేమర్గా వచ్చాడండి. ఇప్పుడు మీకు తెలుసో తెలియకో ఇద్దరు జడ్డీతనానికి పరాకాష్ట ఏంటంటే వైఎస్ఆర్సీపీ